హలో. సో ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకతను ఊరికే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి బాగా సజెస్ట్ చేస్తున్నాడు నాకు. సో అసలు ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ మనకి ఎట్లా యూజ్ అవుతుంది దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతా? ఓకే ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ అన్నట్టు. సో ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన ప్రోడక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. దీనికి సిమిలర్గా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎలాంటి అంటే సపోజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో సేవింగ్స్ విత్ రిస్క్ బెనిఫిట్ ఉన్న పాలసీస్, యూలిప్ ప్లాన్స్ కూడా ఉంటాయి. సో వాటిలో ఏంటంటే సేవింగ్స్ ప్లస్ రిస్క్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రెండిట్లో ఏది ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ప్యూర్ రిస్క్ ఓరియంటెడ్ ఇది. సో తీసుకున్న పర్సన్కి ఏదైనా రిస్క్ జరిగితే నామినీకి సపోజ్ 1 crore తీసుకుంటే 1 crore తనకి చెందుతుంది. చెందినప్పుడు ఏంటంటే సపోజ్ ఫ్యామిలీకి ఎమోషనల్ లాస్ని ఎవరు క్లియర్ చేయలేరు. సో ఎమోషనల్ లాస్ క్లియర్ చేయలేదు, అట్లీస్ట్ ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 5 lakhs ఇన్కమ్ ఎనీ పర్సన్ ఒక 20 times మల్టిప్లై చేస్తే 1 crore సమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ నామినీకి 1 crore చెందితే రిస్క్ అయినప్పుడు వాళ్ళు బేసికల్గా ఎఫ్డి చేసుకున్నా కానీ వాళ్ళు మంత్లీ 50,000 rupees వస్తుంది. సో వాళ్ళు సర్వే అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నట్టు అలా. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి డిపెండ్ అయి ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ వైఫ్ వాళ్ళందరూ కొంచెం సేఫ్గా ఉంటారు ఫైనాన్షియల్గా. రైట్. సో దీంట్లో ఏ కంపెనీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది? సో కంపెనీని చాలా కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీమియం చూసుకోవాలి కంపల్సరీ. ఓన్లీ ప్రీమియమే చూడకుండా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఎట్లా ఇస్తుంది, ఎన్ని డేస్లో ఎట్లా ఇస్తుంది, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది, మోర్ దాన్ 96 అట్లా ఉంటే మనం ఆ కంపెనీని చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సాల్వెన్స్ రేషియో అని ఉంటుంది. సో ఒక సపోజ్ 100 crore బిజినెస్ జరిగినప్పుడు 150 crore ప్రొడ్యూస్ చేసేలాగా వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఎలాంటి విపత్తు జరిగినప్పుడు మాస్ రిస్క్ జరుగుతుంది అప్పుడు, అలాంటి టైంలో ఈజీగా క్లెయిమ్ సెటిల్మెంట్ కంపెనీ చేయగలుగుతుంది. సో ఇంకా కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్మోకింగ్కి ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ పెడుతుంటాయి, కొన్ని కంపెనీస్ సేమ్ ప్రైజెస్ పెడుతుంటాయి. సో అవన్నీ చెక్ చేసుకొని ప్రీమియమ్స్, సాల్వెన్స్ రేషియో, క్లెయిమ్ సెటిల్మెంట్ ఇవన్నీ చెక్ చేసుకొని మన కంపెనీని చూస్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మనకు ఏ ఏజ్లో తీసుకుంటే ఐడియల్ అసలు? సో ఏజ్ అనేది ఏంటంటే జనరల్గా జాబ్ స్టార్ట్ అయ్యాగానే తీసుకుంటే పర్సన్కి ప్రీమియం కూడా చాలా తక్కువ పడుతుంది. సో టోటల్ టర్మ్ వాళ్ళకి సేమ్ ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్ టు 65 ఏజ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్కమ్ ఎప్పుడు జనరేట్ చేయగలుగుతారు ఆఫ్టర్ 25 years. సో మన ఏజ్ వచ్చేసి 62 to 65 ఏజ్ వస్తుంది. అప్పటికి అప్ టు ఆ ఏజ్ వరకు తీసుకుంటే మనకు సరిపోతుంది. కొన్ని కంపెనీస్ వచ్చేసి 100 years వరకు ఇస్తా, క్లెయిమ్ 100 years వరకు పాలసీ ఇవ్వచ్చు, మా దగ్గర ఎలిజిబిలిటీ ఉందని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ 65 ఏజ్ మన డిపెండెంట్స్ మన మీద ఇన్కమ్ పైన డిపెండే అవ్వరు. సో మనం తీసుకొని కూడా వేస్ట్. ఎందుకంటే మన మనీ వాళ్ళకి అప్పుడు అవసరం లేదు చెప్పాలంటే బేసిక్గా. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ 65 ఏజ్ మనం తీసుకుంటే ప్రీమియమ్స్ కూడా హై అవుతాయి. సో ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో, లైక్ మనం మ్యూచువల్ ఫండ్సే కావచ్చు, వేరే అదర్ ప్రొడక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ ఎక్సెస్ ప్రీమియంని ఇంకెక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు. సో ఎండబ్ల్యూపీ అంటే ఏంటి దీంట్లో? సో ఎండబ్ల్యూపీ ఏంటంటే సపోజ్ ఒక పర్సన్, సంతోష్ అనే పర్సన్ కానీ తీసుకుంది అనుకోండి. సో తన ఎక్స్పైరీ అయినప్పుడు ఇన్ కేస్ తనకి ఏదైనా డెట్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన ఫండ్స్ నుంచి రికవరీ చేసుకుందామని చూస్తారు. సో అప్పుడు ఫ్యామిలీకి సెక్యూరిటీ మిస్ అయిపోతుంది. సో ఎండబ్ల్యూపీ యాక్ట్ని మనం కస్టమర్ తీసుకుంటే ఏమవుతుందంటే క్లెయిమ్ వచ్చిన తర్వాత నామినీ తప్ప ఎవరు టచ్ చేయడానికి ఉండకుండా సెక్యూర్గా ఉంటుంది అన్నట్టు. సో కండిషన్స్ అంటే ఏంటి అసలు? దీంట్లో ఏం కండిషన్స్ ఉంటాయి ఒక టర్మ్ ఇన్సూరెన్స్? సో టర్మ్ ఇన్సూరెన్స్ కండిషన్స్ ఏముంటాయంటే ఇన్కమ్ చూపించాలి కంపెనీకి
కంపెనీ అంటే సపోజ్ సాలరీడ్ పర్సన్ అయితే పే స్లిప్స్ అడుగుతారు, ఓకే. బిజినెస్ పర్సన్ అయితే ఐటీఆర్ 3 years ఐటీఆర్ ఫైల్స్ అడుగుతారు. Hmm. సో రెండు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బేసికల్గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డిగ్రీ అడుగుతాయి, అంటే Okay. గ్రాడ్యుయేషన్ కావాలంటే. ఎందుకంటే వాళ్ళు కూడా డిసిప్లిన్ ఉన్న పర్సన్స్కి ఇద్దామని చూస్తారు. Hmm. ఇంకోటి ఏంటంటే ఒక 1 or 2 కంపెనీస్ ఈవెన్ 10th class ఉన్న వాళ్ళకి కూడా అప్ టు 1 crore సమ్ ఇన్సూరెన్స్ వరకు ఇస్తున్నారు. బేసిక్ వచ్చేసి 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. Okay. కొంచెం ప్రీమియమ్స్ హై ఉంటాయి. Hmm. అలా సో రైడర్స్ ఏంటి, దీంట్లో ఏం రైడర్స్ యాడ్ చేసుకుంటే మనకు మంచిది? రైడర్స్ అనేది పర్సనల్ చాయిస్. ఇప్పుడు నాకు ఒకటే ప్రోడక్ట్లో అన్ని రైడర్స్ ఉండాలనుకుంటే మనము బేసికల్గా యాక్సిడెంటల్ రైడరు, డిసేబుల్డ్ పర్మనెంట్ డిసేబిలిటీ రైడరు, క్రిటికల్ ఇల్నెస్ అలా ఉంటాయి. ఇవి బేసికల్లీ ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. లేదు నాకు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే ఇది అవి తీసుకొని మనం సపరేట్గా యాక్సిడెంటల్ పాలసీ సపరేట్గా తీసుకోవాలి, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ సపరేట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మనం పర్సనల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మనం చూస్ చేసుకునే ముందు? సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ప్లస్ స్పౌస్, ఫ్యామిలీ డీటెయిల్స్, మన హెల్త్ కండిషన్స్ అన్ని ప్రాపర్గా మెన్షన్ చేయాలి. ఓకే. సో ప్రాపర్గా మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే క్లెయిమ్ అప్పుడు ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వకపోతే. అచ్చా. మనం ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇస్తే క్లెయిమ్ ఈజీగా సెటిల్మెంట్ అయిపోతుంది. ఓకే. సో రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే ఏంటి అసలు? రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఏంటంటే జనరల్గా ట్రెడిషనల్ ప్రోడక్ట్ ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో ఏంటంటే మనకు ఏదైతే ప్రీమియమ్స్ చెల్లించారో ఆ ప్రీమియమ్స్ అన్నీ మనకు ఒకవేళ పర్సన్ ఆఫ్టర్ టర్మ్ కూడా సర్వే అవుతే ఆ ప్రీమియమ్స్ అన్ని రిటర్న్ కస్టమర్కి కంపెనీకి పే చేస్తుంది. ఓకే. సో బెస్ట్ చాయిస్ ఏంటంటే నార్మల్ ట్రెడిషన్ ప్రొడక్ట్ తీసుకుంటే ఏంటంటే మనకు ఓన్లీ ప్రీమియం పే చేస్తాం. సో రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మనం మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రొడక్ట్లో పెడితే ఇంకెక్కువ రిటర్న్స్ వస్తాయి మనకి. ఓకే. ఓకే. అలా సో సాల్వెన్సీ ఏంటి అసలు? సాల్వెన్సీ రేషియో అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు కంపెనీ పే చేయాల్సిన అమౌంట్ 100 రూపీస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర 150 రూపీస్ ఉండాలి. ఓకే. వాళ్ళు బిజినెస్ చేసిన దానికంటే ఒక 50% అడిషనల్గా వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండాలి. ఓకే. దాన్ని సాల్వెన్సీ రేషియో అంటారు మనకి. సో క్లెయిమ్ పర్సంటేజ్ ఎంత రావచ్చు? క్లెయిమ్ పర్సంటేజ్ మాక్సిమం 96% ఉంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ మై సైడ్. ఇంకేమన్నా డౌట్స్? సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే యూ హ్యావ్ ఆన్సర్డ్ మీ. అండ్ ఫర్దర్గా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే సో మనం కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కూడా ఓకే. యూ కెన్ కనెక్ట్. అండ్ సో యూ బీయింగ్ ఫినాన్షియల్